Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారనుకున్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి రీసెంట్గానే 2K సబ్స్క్రైబర్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా మన ఛానల్ అనేది ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మన ఛానల్ అనేది తొందరగానే ఇంకా ఒక 5K 10K ఇలా రీచ్ అవ్వాలని మీరు అనుకుంటే ఇంకా స్పీడ్గా ఇలాంటి అచీవ్మెంట్ అనేది అచీవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తే మాత్రం మన ఛానల్ అనేది ఇంకా కొంచెం గ్రోత్ అవుతుంది. సో తప్పక మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నేను చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్స్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ చిన్న మిస్టేక్స్ వల్ల చాలామంది చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకి అనేది మెరిట్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్లోనే వాళ్ళ నేమ్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది మ్యాక్సిమం ఉండదు. సో చాలా తక్కువ ఉంటుంది. సో ఆ మిస్టేక్స్ ఏంటిదో ఆల్రెడీ నేను చేసిన మిస్టేక్స్ని మీకు అన్ని అప్లికేషన్ ప్రూఫ్తో సహా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో చాలామంది చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్స్ వచ్చేసి. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదని దాని గురించి ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం వీడియో కొంచెం లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఓపికతో చూడండి. సో అప్పుడే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కొంచెం లెంత్ అయినా కూడా కొంచెం స్పీడ్ అనేది కొంచెం పెంచుకొని చూడండి ఫ్రెండ్స్, కానీ స్కిప్ మాత్రం చేయకండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమవుతుందంటే చాలామంది మన వీడియోని కొత్త వాళ్ళు చూస్తున్నారు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి యూస్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు షేర్ చేయండి. తప్పక వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మనకు నోటిఫికేషన్ వచ్చేసి 15th రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో 15th వచ్చేసి మనకు ఏ స్టేట్స్కి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ అనేది ఉందా అనేది ఒక వేకెన్సీస్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆ వేకెన్సీస్ లిస్ట్తో మీకు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ది. సో మనం నోటిఫికేషన్ రిలీజ్ అయినాక స్టేట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఈ విధంగా మనకు ఒక వేకెన్సీ లిస్ట్ అనేది వాళ్ళు నోటిఫికేషన్తో పాటు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే 15th వచ్చే నోటిఫికేషన్కి సో ఈ విధంగా కూడా ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాని కూడా గురించి ఒక ఇలాంటి వేకెన్సీస్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో అది వచ్చేసి 15th మనకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పేది మాత్రం ఇది లాస్ట్ ఇయర్ది. సో లాస్ట్ ఇయర్కి లాస్ట్ టైంకి రిలీజ్ అయినది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 30,000 రిలీజ్ అయింది కదా. సో దాని గురించి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి దీనికి 30,000 ఉంది. సో చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే, సో ఇలా వేకెన్సీస్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వగానే సో చాలామంది ఏం చూస్తారంటే టోటల్ వేకెన్సీ చూసుకొని ఎక్కడైతే వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయో అక్కడ అప్లై చేయడానికి ట్రై చేస్తారు. సో ఇలా మాత్రం మీరు ఎవరు చేయకండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ టోటల్ వేకెన్సీస్ అనేది అన్ని కేటగిరీ కలుపుకొని యూఆర్కితో పాటు అన్ని కేటగిరీ కలుపుకొని వాళ్ళు టోటల్ వేకెన్సీస్ అనేది తీయడం జరుగుతుంది. సో అలా మీరు ఎప్పుడూ చేయకండి. సో ఇలా చేస్తే మాత్రం మీరు చేసిన పెద్ద మిస్టేక్ అయిపోతారు. సో మీ కేటగిరీ ఏంటిదో మీ కేటగిరీ చూసుకోండి. ఒకవేళ ఓబీసీ అయితే ఓబీసీ చూసుకోండి. సో ఓబీసీకి ఎక్కడ ఎక్కువ ఉంది, ఆ స్టేట్కి మనం ఎలిజిబులా కాదా అని అలా చూసుకోండి. అలా మీ పర్సంటేజ్ తక్కువ ఉంటే చూసుకోండి. మీ పర్సంటేజ్ హై ఉంటే మాత్రం ఓన్ స్టేట్లోనే పెట్టుకోండి. సో కొంచెం పర్సంటేజ్ కట్ ఆఫ్కి మ్యాచ్ కాకుండా ఒక 2-3% అటు ఇటు ఉంటే మాత్రం చూసుకోండి మీరు, ఓకేనా. సో మీ కేటగిరీ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ చూసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకోండి. ఒకవేళ ఎస్టీ కేటగిరీ చూసుకోండి. ఎస్టీ కేటగిరీ ఇక్కడ ఎక్కువ ఎన్ని ఉన్నాయి, 66 ఉన్నాయి. సో వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే వేకెన్సీ మొత్తం చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, 1000 ఉంది కదా, 1000 ఉంది. సో ఇక్కడ నాకు వస్తుంది అని చెప్పుకొని వాళ్ళు పెట్టడం జరుగుతుంది. సో అప్పుడు ఇక్కడ ఎస్టీ వాళ్ళకు కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ మాత్రం మీరు ఎవరు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పరు. సో అందరూ చాలామంది చెప్పేది ఏంటంటే సో తెలంగాణలో ఒక 1000 పోస్టులు ఉన్నాయి అక్కడ అప్లికేషన్ చేసుకోండి అని అలా మాత్రమే చెప్తారు తప్ప మీ కేటగిరీకి ఇలా ఉన్నాయి ఇలా అక్కడ అప్లై చేయండి అని ఎవరు చెప్పారు ఫ్రెండ్స్, ఇలా చూసుకోమని. సో ఇక్కడ యూఆర్కి చూసుకుంటే మాత్రం అరౌండ్ 500 ఉంది. సో యూఆర్కి కూడా ST1 ఎలిజిబుల్, అందరూ ఎలిజిబుల్. బట్ సో చాలామంది ఏం చేస్తారంటే ఇంకా అప్లికేషన్ చేసేటప్పుడు ప్రిఫరెన్స్ ఇచ్చే దగ్గర కూడా మిస్టేక్ చేస్తారు. సో దాని గురించి మనం ఎలా తెలుసుకోవాలి బ్రో, ఆ వేకెన్సీ అక్కడ ఒక వేకెన్సీస్ ఖాళీగా ఉందంటే అది ఎస్టీ వాళ్ళకు ఉందా, ఓబీసీ వాళ్ళకు ఉందా, లేదా యూఆర్కి ఉందా అనేది ఎలా తెలుసుకోవాలి దాని గురించి కూడా చెప్తాను మీకు నేను.
సో ఫస్ట్ అయితే మీరు ఇలా వేకెన్సీస్ రిలీజ్ అయినప్పుడు ఇలా చూసుకుంటారు ఫస్ట్ చాలామంది. సో చూసుకున్నప్పుడు లాస్ట్ టోటల్ వేకెన్సీ చూసుకోకుండా మీ కేటగిరీకి ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 15th వన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో అరౌండ్ ఎంత ఉందంటే మధ్యప్రదేశ్ వచ్చేసి 1500 ఉండే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1500 ఉంది. సో ఇక్కడ అప్లికేషన్ చేస్తే వస్తుంది అని అలా అనుకోకండి, మీ కేటగిరీ చూసుకోండి. సో మధ్యప్రదేశ్లో మ్యాక్సిమం అన్ని స్టేట్స్కి ఎక్కువనే ఉన్నాయి, కొన్ని కేటగిరీకి పీడబ్ల్యూడీకి మాత్రమే తక్కువ ఉన్నాయి. మిగతా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మాత్రం మంచి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ అప్లై చేస్తే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, తక్కువ పర్సెంటేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా వేకెన్సీస్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు చూసుకోండి, మీరు మీ కేటగిరీకి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే అవునా మనం ఎలా తెలుసుకోవాలి బ్రో, ఒక వేకెన్సీస్ ఖాళీగా ఉంటే అది యూఆర్కి ఉందా అనేదాన్ని ఎలా తెలుసుకోవాలి దాని గురించి చెప్తాను. సో ఇది వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ అఫీషియల్ పేజ్ ఫ్రెండ్స్. సో ఏమైనా అప్డేట్ ఉన్నా కూడా ఈ పేజ్లో అనేది వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా. సో ఇప్పుడు మీకు డివిజన్ వైజ్గా స్టేట్ వైజ్గా అన్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ చూపిస్తాను మీకు. సో తర్వాత మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఏ డివిజన్ కావాలో ఆ డివిజన్ చూస్ చేసుకోండి. సో ఇప్పుడు నేను వచ్చేసి గుంటూరు డివిజన్ చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ గుంటూరు చూస్ చేసుకోండి. సో గుంటూరు చూస్ చేసుకోండి, వ్యూ పోస్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏముంటుందంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆల్రెడీ మీకు అపియర్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఉంటుంది, తర్వాత ఆఫీస్ నేమ్ ఉంటుంది, తర్వాత పోస్ట్ డిజిగ్నేషన్ ఏబిపిఎం బీపీఎం అనేది ఏ పోస్ట్ అనేది ఉంటుంది, తర్వాత లాంగ్వేజ్ బి స్టడీడ్ ఇన్ 10th క్లాస్. ఆ 10th క్లాస్లో ఈ లాంగ్వేజ్ అనేది మీకు పక్కా ఉండాలి, వాళ్ళే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో గుంటూరు డివిజన్లో ఫస్ట్ వచ్చేసి అప్పాపురం అని బీఓ ఉంది. సో అప్పాపురం బీఓలో జీడిఎస్ బీపీఎం యూఆర్ 12,000 అని ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది వచ్చేసి బీపీఎంకి వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో ఇది వచ్చేసి యూఆర్ కేటగిరీ అనేది వేకెన్సీస్ అనేది ఖాళీగా ఉండడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి 12,000 బేసిక్ పే అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యూఆర్ కేటగిరీ ఉంది. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్లో యూఆర్కే ఉంది, థర్డ్ వన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు, థర్డ్ వన్ కూడా యూఆర్కే ఉంది. ఇక్కడ వచ్చేసి ఏబీపీఎమా బీపీఎం అని ఉంటుంది, అది కూడా చూసుకోండి మీరు, ఓకేనా. మీకు ఏ ఇష్టమో అది అప్లికేషన్ అనేది చేయండి. ఇక్కడ ఫోర్త్ వన్ చూసుకోండి మీరు, ఇటుకూరు అని ఎస్ఓలో జీడిఎస్ ఏబీపీఎం ఎస్టీ కేటగిరీ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎస్టీ కేటగిరీ ఉంది. సో మీ కేటగిరీ ఉన్న వాటికి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఇప్పుడు ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఎస్టీ చూపెడుతుంది, యూఆర్ చూపెడుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్ అంటే ఆర్డర్ వైజ్గా 1 2 3 అని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా అందరూ చేసే మిస్టేక్ ఇదే ఫ్రెండ్స్. సో ఇలాంటి మిస్టేక్ అయితే మీరు చేయకండి, ఎందుకంటే ఈ మిస్టేక్ వల్లనే మీకు ఫస్ట్ లిస్ట్లో నేమ్ వచ్చే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది ఈ మిస్టేక్ చేసినట్టయితే, ఓకేనా. సో మీకు మీ కేటగిరీ ఎక్కడెక్కడ ఖాళీగా ఉందో ఆ కేటగిరీకి ఫస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి టోటల్ 26 అనేది ఉండడం జరుగుతుంది. సో 26లో మీ కేటగిరీకి ఒక 5 వేకెన్సీస్ అనేది ఖాళీగా ఉంటే, సో ఫస్ట్ 5 ఉన్నాయనుకో, ఈ 5 అనేది మీరు ఇవ్వండి, ఫస్ట్ ఇవ్వండి 5, తర్వాత యూఆర్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి 6th 7th అని, ఓకేనా. అర్థమైంది అనుకుంటాను. సో ఒకసారి నేను మీకు నా అప్లికేషన్ కూడా చూపిస్తాను చూడండి. సో నేను ఎలా అప్లికేషన్ చేశాను, అదేవిధంగా మా ఫ్రెండ్ కూడా ఎలాంటి మిస్టేక్ చేశాడు అనే దాని గురించి మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు ఇవ్వరు ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్లో వెళ్ళి చూడండి, చాలామంది ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయనే దాని గురించి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు తప్ప, సో మీరు చేసే ఇది చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నెట్ షాప్కి వెళ్తారు కాబట్టి. సో వాళ్ళు ఇంటర్నెట్ షాపులో ఏం చేస్తారంటే 1 2 3 ఆర్డర్ వైజ్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో చాలామంది చేసే మిస్టేక్ ఇదే ఫ్రెండ్స్. సో ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది ఒక నా ఫస్ట్ టైం నేను అప్లికేషన్ చేసినప్పుడు సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటిదో మీకు చూపెడతాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ప్రతి ఒక్క డీటెయిల్స్ వచ్చేసి నాదే ఇది. సో మీరు నా ఫోటో కూడా చూసుకోవచ్చు. సో మీకు ప్రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను అప్లికేషన్ చేసింది తెలంగాణ సర్కిల్ వరంగల్ డివిజన్కి ఫస్ట్ టైం అప్లికేషన్ చేశాను నేను. సో ఫస్ట్ టైం అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకోండి, నేను మ్యాక్సిమం ఒక 20 ప్రిఫరెన్స్ వరకు అయితే ఇచ్చాను. సో మీరు చూసుకోవచ్చు, ఒక 25-4 వరకు ఇచ్చాను. ఎందుకంటే ఇవన్నీ వచ్చేసి మా విలేజ్కి కొన్ని డిస్టెన్స్లో ఉన్న బీఓస్ కాబట్టి ఇవ్వడం జరిగింది. సో నేను కేటగిరీ చూసుకోలేదు, ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు మీరు, నేను అన్ని యూఆర్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే నాకు అప్పుడు అంతా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను జస్ట్ ఈ మిస్టేక్స్ అనేది చేయడం జరిగింది. సో నాకు
6 or 7 లిస్ట్ అనేది మ్యాక్సిమం 7 లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అప్పుడు. సో ఏ లిస్ట్లో కూడా నా నేమ్ అనేది రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నేను చేసిన మిస్టేక్స్ యూఆర్కి ఇచ్చాను కాబట్టి నాకు ఏ లిస్ట్లో కూడా నేమ్ రాలేదు. సో నేను ఇప్పుడు రీసెంట్గా అప్లికేషన్ చేసిన దాని గురించి చూపిస్తాను మీకు, చూడండి. సో ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. సో ఇది వచ్చేసి నేను థర్డ్ టైం అప్లికేషన్ చేసింది. సో ఇక్కడ చూసుకోవచ్చు నా డీటెయిల్స్ ఇది వచ్చేసి. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మీరు వచ్చేసి నేను థర్డ్ టైం అప్లికేషన్ చేసినప్పుడు మధ్యప్రదేశ్ చిన్వాడ డివిజన్కి అనేది అప్లికేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీరు. సో నేను ఫస్ట్ అన్నీ వచ్చేసి నా కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మ్యాక్సిమం పెట్టాను ఒక 60-70 వరకు. సో మ్యాక్సిమం అన్నీ నేను ఎస్టీ కేటగిరీ నాకు బీపీఎం కావాలి కాబట్టి ఫస్ట్ ఎస్టీ కేటగిరీ తర్వాత బీపీఎం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి రెండు నేను చూసుకున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ ఏం మిస్టేక్ చేసుకున్నాను నేను తెలుసుకొని సెకండ్ టైం అప్లికేషన్ చేసేటప్పుడు నా కేటగిరీకి ఇక్కడ ఏ స్టేట్స్కి ఎక్కువ ఉంది ఏ డివిజన్కి ఎక్కువ ఉందో చూసుకొని నేను అప్లికేషన్ అనేది చేయడం జరిగింది. సో దీని కారణంగా నాకు ఫస్ట్ లిస్ట్లోనే అనేది నా నేమ్ అనేది రావడం జరిగింది. సో నాకు సెలెక్ట్ అయిన బీఓ నేమ్ కూడా చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. సో ఇది వచ్చేసి నేను సెలెక్ట్ అయిన బీఓ వచ్చేసి 22nd నెంబర్ వచ్చేసి. సో మీరు అన్నీ నేను ఎస్టీ కేటగిరీ ఇచ్చాను కూడా నాకు 22nd ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ లిస్ట్లోనే నాకు 22nd ప్రిఫరెన్స్ అనేది నాకు రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో మీరు కూడా అప్లికేషన్ చేసేటప్పుడు మీ కేటగిరీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ కేటగిరీకి ఇవ్వడానికి ట్రై చేయండి, తర్వాత యూఆర్కి ఇవ్వండి, ఓకేనా. లేదు మీరు ఫస్ట్ యూఆర్కి ఇస్తే మాత్రం మీకు అనేది ఫస్ట్ లిస్ట్లో నేమ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఇంకో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇంకొక అప్లికేషన్ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను మా ఫ్రెండ్ చేసిన అప్లికేషన్ ఇది వచ్చేసి. సో తను చేసిన మిస్టేక్స్ ఏంటిదో మీకు కూడా చూపిస్తాను చూడండి, ఎందుకంటే తను ఫస్ట్ టైం అప్లికేషన్ చేశాడు. సో తనకు తెలియదు. సో తను చేసిన మిస్టేక్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు. సో తను కూడా మధ్యప్రదేశ్లోనే సేమ్ డిస్ట్రిక్ట్కి అప్లికేషన్ అనేది చేయడం జరిగింది. సో తను ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫస్ట్ వచ్చేసి యూఆర్కి ఇవ్వడం జరిగింది, తర్వాత మళ్ళీ ఎస్టీ కేటగిరీకి మళ్ళీ యూఆర్కి. అంటే తనకు తెలియదు ఎలా ఇవ్వాలనేది, తెలియకుండా తను ఎలా పడితే అలా ఇవ్వడం అనేది జరిగింది. సో దీని కారణంగా తనకు అనేది మ్యాక్సిమం 6-5 లిస్ట్ అనేది రిలీజ్ అయింది. సో ఈ లిస్ట్లో కూడా తన నేమ్ అనేది రాలేదు. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ గురించి ఎవరు చేయరు. సో నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కటి గ్యాదర్ చేసుకుని, ఎందుకంటే మీకు అవేర్నెస్ రావాలని, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడానికి ట్రై చేశాను. ఎందుకంటే ఈ మంత్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, సో దాని గురించి మీకు అవేర్నెస్ రావాలని, ఇలాంటి మిస్టేక్స్ మీరు ఎవరు చేయకూడదని దాంతో ఈ వీడియో అనేది నేను 4 days నుంచి చేసి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని మీకు ఈ వీడియో అనేది చేయడానికి ట్రై చేశాను. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు కూడా చేస్తే మాత్రం మీ నేమ్ అనేది ఫస్ట్ లిస్ట్లో అనేది మ్యాక్సిమం రాదు ఫ్రెండ్స్. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు ఎవరు చేయకండి. సో ఇంకా ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అనేది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో వచ్చేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉండదు. సో ఇలాంటి జీడిఎస్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.